వెల్కమ్ టు రియల్ స్టోరీ. భర్త ప్రభుత్వ ఉద్యోగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. కానీ ఆ భార్యకు ఒక పాడు ఆలోచన వచ్చింది. భర్తను ఎవరూ ఊహించని రీతిలో పైకి పంపించేసింది. మహానట్లాగా చెలరేగిపోయి నటించి ఊరి ప్రజలను, పోలీసులను కొంతవరకు నమ్మించింది. కానీ పాపం పండి ఇప్పుడు జైలు పాలైంది. ఇంతకీ ఎవరా క్రిమినల్ వైఫ్? అసలైన దోషిగా పోలీసులు ఎలా నిర్ధారించారు? ఇదే వాళ్ళ రియల్ స్టోరీలో చూద్దాం. కుటుంబం కోసం కష్టపడే భర్త, భార్య పిల్లల భవిష్యత్తు కోసం అలుపు సొలుపు లేకుండా పనిచేసే ఇంటి పెద్ద దిక్కు, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. మరి ఆ భార్యకేమైంది? ఇష్టపడి కట్టుకున్న భర్తను ఎందుకు కడతీర్చింది? చివరికి అందరినీ నమ్మించే ప్రయత్నం ఎలా చేసి అడ్డంగా దొరికిపోయింది? బతకడానికి కొందరు ఎలాంటి ఆలోచనలు చెయ్యరు. జీవితంలో ఉన్నతి కోసం మేధో మథనం సాగించరు. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, సంసారాన్ని సవ్యంగా సాగించడానికి ఎలాంటి చర్చోపచర్చలు చెయ్యరు. కానీ దుష్ట పన్నాగాలకు మాత్రం కొందరు గంటల తరబడి సమయం కేటాయిస్తారు. అప్పనంగా వచ్చే డబ్బు, ఉద్యోగం కోసం ఏదో ఒక హాని చెయ్యాలని చర్చోపచర్చలు సాగిస్తారు. పక్క చూపులకు పక్కలో బల్లెంలా మారని అంతమొందించే పక్కా ప్రణాళికలకు తెగ థింక్ చేస్తారు. చట్టం ఉందని తెలుసు, నేరానికి పాల్పడితే జైలు తప్పదని తెలుసు, క్షణిక సుఖం కోసం జీవితాంతం కారాగార వాసంలో మగ్గాల్సిందేనని తెలియంది కాదు. కానీ తెగిస్తారు. కన్నవారిని, కట్టుకున్న వారిని ఊపిరి తీసి బొందలో పాతటానికి కూడా సిద్ధపడతారు. అలాంటి యమకింకర మానవుల్లో ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ కూడా ఒకరు. ఈమె చేసిన నేరం తెలిస్తే వామ్మో అని కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. భర్తను చంపడానికి ఈ మేడం గారు కుట్లు అల్లికలు అల్లినంత సులభంగా హత్యా ప్రణాళిక అల్లిన తీరుతో షాక్ తినాల్సిందే. సమస్య ఏదైనా అందరినీ పోగు చేసి పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ఈ మహా ఇల్లాలు భర్త ప్రాణం తీయడానికి మాత్రం సొంత కుటుంబ సభ్యులనే ఏకతాటిపైకి తెచ్చింది. ఒక్క దెబ్బతో రెండు పెట్టలన్నట్టుగా ఐడియాలు వేసింది. తాను అనుకున్నట్టుగానే భర్తను చంపేసింది. కానీ ప్లాన్ తిరగబడింది. ఇప్పుడు మేడం అండ్ గ్యాంగ్ కటకటాలు లెక్కిస్తోంది. 25వ తారీఖు రోజు మన కేఎల్ఐ కెనాల్లో జగదీష్ అనేటటువంటి వ్యక్తి పడి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు దరఖాస్తు కూడా ఫస్ట్ మేము మామూలుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన అనంతరం మాకు కొన్ని అనుమానాలు కలిగింది. అతని మరణం మీద కొన్ని అనుమానాలు కలిగింది. అప్పుడు మేము ఈ జగదీష్ యొక్క భార్య కీర్తిని పిలిచి విచారణ చేయడం జరిగింది. విచారణ చేసినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఈమె పేరు కీర్తి, భర్త పేరు జగదీష్. నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీష్, కీర్తి 2011వ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 12 సంవత్సరాల కుమారుడు సాయి ఆక్రాంత్, 9 సంవత్సరాల కూతురు శరణ్య ఉన్నారు. తండ్రి లక్ష్మయ్య టీచర్గా పనిచేస్తూ చనిపోయాడు. దీంతో భర్త జగదీష్కు తండ్రి ఉద్యోగం వచ్చింది. బిజినపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా విధులు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మినహా సాఫీగా సాగే సంసారం. అయితే భార్య మదిలో రేగిన 2 దుష్ట ఆలోచనలు సంసార సాగరాన్ని అల్లకల్లోలం చేశాయి. భర్తను చంపి ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని తాను పొందాలన్నది కీర్తి మొదటి టార్గెట్. ఇక 2 దుష్ట ఆలోచన వివాహేతర సంబంధంలో అడ్డొస్తున్న భర్తను చంపేయడం. భర్తను చంపి ఎటు ప్రియుడితో జల్సా చేయటం, ప్రభుత్వ ఉద్యోగంతో అదే ప్రియుడితో హాయిగా బతకడం. ఈ 2 ప్రణాళికలతోనే తన భర్తను చంపాలనుకుంది భార్య కీర్తి. 2 పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగంలో భర్త. ప్రశాంతంగా కాపురాన్ని సాగించకుండా కీర్తి రకరకాల ఐడియాలు వేసింది. ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని మంచి ఆలోచనే చేసిన కీర్తి అందుకు అవకాశం ఇచ్చిన భర్త నమ్మకాన్నే వమ్ము చేసింది. ఎక్కడైతే ఉద్యోగంలో చేరిందో అక్కడే తన కాపురానికి పాతరేసేందుకు తొలి అడుగు వేసింది. పట్టణంలోని ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలితో కీర్తికి పరిచయం ఏర్పడింది. అదే పనిగా బ్యూటీ పార్లర్కు వెళ్లి అందానికి నగిషీలు అద్దుకోవాలనుకున్న కీర్తి ఆ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలి ద్వారా కల్వకుర్తి ప్రాంతంలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ ఉమెన్ గా చేరింది. ఎందరో మహిళల్లా చక్కగా ఉద్యోగం చేసి ఇంటిని చక్కదిద్దాల్సిన కీర్తి పక్కచూపులు చూసింది. అక్కడే బిజినపల్లి మండలం గుడ్లనర్వా గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఉద్యోగంలో, కాపురంలో చేదోడు వాదోడుగా ఉంటానన్న కీర్తి అదే ఉద్యోగంలో దారి తప్పింది. దొంగతనం, వివాహేతర సంబంధం దాగవు. అప్పటికప్పుడు దాచామని భావించిన
ఏదో ఒకరోజు అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలు కాక మానదు. భర్తకు తెలిసిందే. గొడవ పడ్డారు, మందలించాడు. పెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీ జరిగింది. అప్పటికప్పుడు క్షమాపణలు చెప్పింది. మరోసారి తప్పుడు పని చెయ్యనని ఒట్టేసింది. ప్రియుణ్ణి దూరం చేసి భర్తకు దగ్గరవుతానని నమ్మబలికింది. కాని కొన్ని రోజులకే ఒట్టు తీసి గట్టున పెట్టింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూనే ఉంది. అదే పనిగా తన భర్త తిడుతున్నాడని ఏం చెయ్యాలంటూ ప్రియుడితో మంతనాలు జరిపింది. తమ అడ్డదారి బంధానికి అడ్డొస్తున్న భర్తను అంతమొందించడమే మార్గమని ప్రియుడికి చెప్పింది భార్య. అతను అందుకు సరే అన్నాడు. ఇక భర్తను పైలోకాలకు పంపే ప్రణాళికను రచించింది. కీర్తి, జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ జగదీష్ అనే అతను మన జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చింది. ఈ క్రమంలోనే కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల కారణాన్ని గొడవలన్నింటినీ కూడా పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకొని అట్లనే సంసారం చేస్తూ ఉన్నారు. చేసే క్రమంలో ఈమెకు గుడ్లనరోజు చెందినటువంటి నాగరాజు అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి వీళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏర్పడింది. కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది, భర్తకు తెలిసింది. అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి 2 కుటుంబాలలో కూడా గొడవలు జరగడం. కేవలం ఇల్లీగల్ అఫైర్ కు బ్రేకులేస్తున్నాడనే కాదు, భార్య కీర్తికి మరో టార్గెట్ కూడా ఉంది. అదే భర్త జగదీష్ ఉద్యోగాన్ని తాను పొందడం. భర్తను చంపి కారుణ్య నియామకం కింద ఆ ఉద్యోగాన్ని తాను పొందాలని ఎప్పటినుంచో భావిస్తోంది కీర్తి. ఈ ఉద్యోగం తనకొస్తే ఇక ప్రియుడితో మరింతగా ఎంజాయ్ చేయొచ్చని ప్లాన్ వేసింది. కానీ ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఎలా ఉండాలి అనే ప్రణాళికలను ప్రియుడు నాగరాజుతో డిస్కస్ చేసింది. దేవుడి దర్శనం పేరుతో తనకు దేవుడు లాంటి భర్తను చంపేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. గ్లామర్ కు మెరుగులు దిద్దుకునేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్తుందని భర్త భావించాడు. కానీ అందానికి నక్షీలు తన కోసం కాదని తెలుసుకోలేకపోయాడు. ఉద్యోగంలో చేరితే తన భార్య కనీసం తనతో గొడవ పడ్డం తగ్గిస్తుందని అనుకున్నాడు. అయితే ఏకంగా తనకు ఘోరీ కడుతుందని ఊహించలేకపోయాడు. ప్రియుడితో జల్సాల కోసం ప్రభుత్వ ఉద్యోగం అప్పనంగా లాక్కునేందుకు అపాయాలతో భర్త ప్రాణమే తీసేసింది. ఎలాగైనా భర్త జగదీష్ ను చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది భార్య కీర్తి. ఎలా చంపితే నేరం తమ మీదకు రాకుండా ఉంటుందో ఎన్నో ఆలోచనలు చేసింది. 2 రకాల పథకాలు అల్లిందే. భర్తను పైలోకాలకు పంపేందుకు నవంబర్ 24న ముహూర్తం ఫిక్స్ చేసింది. కీర్తి తల్లిదండ్రుల స్వస్థలం గద్వాల. నవంబర్ 24న తన తల్లిగారింట్లో పూజలొస్తున్నాయని, అమ్మవారిని ఆరాధించాలని చెప్పింది. మనం తప్పకుండా వెళ్లాలని చెప్పింది. భర్త జగదీష్ ను ఎలాగోలాగా ఒప్పించి భార్య గద్వాలకు వెంట పెట్టుకుని వెళ్ళింది. అనుకున్న ప్లాన్ ప్రకారం తాటికల్లులో అల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని ఎక్కువ మొత్తంలో వేయించింది. ఎక్కువ మొత్తంలో కళ్ళు తాగేలా ఎంకరేజ్ చేసింది. జగదీష్ మత్తులోకి జారుకున్నాడు. కనీసం నిలబడిలేని స్థితికి చేరుకున్నాడు. ఇదే అదనుగా తన ప్రియుడు నాగరాజుతో కలిసి ఓ కారులో భర్తను తీసుకెళ్లింది. కారులో నాగరాజ్ అండ్ గ్యాంగ్తో పాటు భార్య కూడా ఉంది. దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. జగదీష్ స్వగ్రామం తూడుకుర్తిలోని పొలం దగ్గరకు తీసుకెళ్లారు. అంత దూరం ప్రయాణం చేసిన జగదీష్ కు దిగలేదు. మరింత నిషాలోకి జారుకున్నాడు. దీంతో తమ పని మరింత సులువైందని భార్య అండ్ గ్యాంగ్ భావించింది. ఎవరికీ అనుమానం రాని రీతిలో చంపాలనుకుంది. అందుకు కరెంట్ షాకే మేలని ఆలోచన చేశారు. బోరుబావి దగ్గర కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నమ్మించాలని భావించారు. కానీ వారి ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే అప్పుడు కరెంటు సరఫరా లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. అంతలోపు జగదీష్ మత్తు నుంచి తేరుకున్నా, జనాలెవరైనా చూసినా మొత్తం ప్రణాళికే వృధా అవుతుందని అనుకున్నారు. దీంతో ప్లాన్ బి బెటర్ అనుకున్నారు. పొలానికి దగ్గరలోనే KLI కాల్వ ఉంది. పూర్తి మత్తులో ఉన్నాడు కాబట్టి ఇందులో వేస్తే చనిపోతాడని అనుకున్నారు. కానీ కాల్వలో వేసినా అందులో అతను మునగలేదు. దీంతో బలవంతంగా ముంచారు. బాగా కొట్టారు. తలభాగంపై బలంగా దాడి చేశారు. అందరూ కలిసి చుట్టూ గుంపుగా నిలబడి కాలువలో ముంచి చంపేశారు. కొద్దిసేపటికే జగదీష్ చనిపోయాడు. తమ టార్గెట్ ఫినిష్ అయ్యిందని గ్యాంగ్ మొత్తం సంబరపడింది. ప్లాన్ బి వర్కౌట్ అయిందని లెక్కలేసింది. ఎవరూ చూడలేదు కాబట్టి ఇక తమనెవరూ పట్టుకోరని ఊపిరి పీల్చుకుంది. కానీ కాల్వలో శవం తేలినట్టే నిజం కూడా పైకి తేలుతుందని మాత్రం ఊహించలేకపోయారు.
ప్రియుడు అండ్ గ్యాంగ్ తో భర్త ప్రాణాలు తీసిన కీర్తి మహానటి సినిమాలో కీర్తి సురేష్ లా నటించడం మొదలుపెట్టింది. ఆస్కార్ రేంజ్ లో యాక్టింగ్ చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ అందరికీ ఫోన్ చేసింది. మీ ఇంటికొచ్చాడా, మీ ఊరికొచ్చాడా అంటూ అందరినీ వాకబు చేసింది. దీంతో అయ్యో పాపం నీ భర్త కనిపించడం లేదా అంటూ చాలా మంది వెతకటం ప్రారంభించారు. అలా ఊర్లోని బంధువులు కూడా సెర్చింగ్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని కొందరు సూచించడంతో పిఎస్కి వెళ్లి తన భర్త ఆచూకీ లేదని వలవలా ఏడ్చింది కీర్తి. దీంతో పాపం ఎక్కడికి పోయాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఉన్నాడో లేడోనని భావించిన పోలీసులు కేసు నమోదు చేసి తమ వంతుగా వెతకడం ప్రారంభించారు. కేసు ఫైల్ చేసిన 24 గంటల్లోనే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. కేఎల్ఐ కాల్వలో జగదీష్ డెడ్ బాడీ తేలింది. అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా అక్కడికొచ్చిన పోలీసులు కీర్తి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఈ మృతదేహం నీ భర్తదేనా అని అడిగారు. డెడ్ బాడీని చూసిన కీర్తి మరోసారి తనలోని మహానటిని వెలికి తీసింది. అయ్యో ఇతను నా భర్తేనంటూ దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చింది. పిల్లలను తనను అనాథను చేసి వెళ్లిపోయాడంటూ ఓ రేంజ్లో ఏడ్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లేలా చేసింది. కానీ ఈమె వ్యవహారమంతా చూస్తున్న పోలీసులకు మాత్రం ఎక్కడో డౌట్ కొట్టింది. ఏదో తేడా ఉందన్న అనుమానం కలిగింది. అదే కోణంలో విచారిస్తే విస్తుపోవడం వారి వంతైంది. చుట్టుపక్కల వారిని, బంధువులను కూడా విచారించారు పోలీసులు. భార్యాభర్తలకేమైనా గొడవలున్నాయా అని అడిగారు. దీంతో మనస్పర్ధలున్నమాట వాస్తవమేనని చెప్పారు. అంతేకాదు ఈమెకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కూడా ఉందని చెప్పారు. దీంతో పోలీసులకు క్లూ దొరికినట్టయింది. ఇది వివాహేతర సంబంధం వల్లే జరిగిందా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. భార్య కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది అని అడిగారు. అక్కడ కూడా వలవల ఏడ్చే ప్రయత్నం చేసిన కీర్తిని తమదైన శైలిలో విచారించారు. ఇక నీ నాటకాలు కట్టిపెట్టి అసలు విషయం చెప్పాలన్నారు. దీంతో మొత్తం కక్కేసింది కీర్తి. తామే హత్య చేశామని ఒప్పుకుంది. ఎలా చంపాలనుకున్నారో, ఎలా ప్రాణం తీశారో పోలీసులకు పూసగుచ్చినట్టు వివరించింది. రిలేషన్షిప్ తోని ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది, భర్తకు తెలిసింది, అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి 2 కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది. గొడవలు జరిగే క్రమంలో వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే ఇద్దరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకున్నారు. కీర్తి భర్త ఎవరు? జగదీశ్వరుని చంపాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఏ విధంగా చంపాలనేది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ప్లాన్ చేసుకున్న క్రమంలో ఈ ప్లాన్కు వీళ్ళు సహకరించారు. సుధాకరు, తర్వాత మోహన్ గౌడు, శివ అనేటటువంటి వాళ్ళు సహకరించి కొంత ఏమిచ్చిరు అనేది తెలియదు, మత్తు పదార్థం కొంత వీళ్ళకు సప్లై చేయడం జరిగింది. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు. కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది. వివాహేతర సంబంధం మాత్రమే కాదు, తన భర్త ఉద్యోగం పైన కన్నేసిన విషయాన్ని రాబట్టారు పోలీసులు. ప్రియుడితో శాశ్వతంగా ఉండడంతో పాటు సర్కారీ నౌకరీ కోసం కూడా భర్తను చంపాలనుకున్నానన్న విషయాన్ని చెప్పింది. ప్రధాన నిందితురాలిగా కీర్తిని తేల్చారు పోలీసులు. ఆమెతో పాటు ప్రియుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కీర్తి తల్లి, సోదరుణ్ణి, మిగతా నిందితులను అరెస్టు చేశారు. అయితే అందరినీ విచారించిన పోలీసులు మరిన్ని ఆసక్తికర విషయాలను రాబట్టారు. మెట్టినింట కూతురు దారి తప్పింది. పుట్టింటి గౌరవాన్ని బజార్కిడ్చేసింది. అయినా సరే తల్లి, తమ్ముడు కీర్తికి బుద్ధి చెప్పలేదు. అల్లుడి హత్యకు అత్త సహకరించింది. బావను చంపేందుకు బావమర్ది హెల్ప్ చేశాడు. కీర్తి కాపురాన్ని నిలబెట్టాల్సిన తల్లి, సోదరుడు ఇందుకు తమ చేతులకు రక్తమంటేలా చేసుకున్నారు. అల్లుడిని చంపితే అత్తకొచ్చేదేంటి? అటు ప్రియుడు నాగరాజు కుటుంబంలో రేగినటువంటి కల్లోలమేంటి? జగదీష్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారిలో అత్త, బావమరిది ఉన్నారు. అంటే కీర్తి తల్లి, సోదరుడు. తల్లి పద్మను, తమ్ముడు సాయి కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్య కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని నిర్ధారించారు. వాళ్ళ బ్రదర్ సాయి కుమార్, ముగ్గురు. తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు. పద్మమ్మ, కీర్తి వాళ్ళ మదర్. అయితే ఈ కేసును అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని
ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. కూతురి ప్రవర్తనను సరిచేయాల్సిన తల్లి ఎందుకు కిరాతకానికి సహకరించిందనేది అంతుబట్టని ప్రశ్న. అయితే పోలీసుల విచారణలో నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. అల్లుడు చనిపోతే ఆ ఉద్యోగం తన కూతురుకొస్తుందని ఆలోచించింది తల్లి. కీర్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే తాము కూడా ఆమె మీదే ఆధారపడి ప్రశాంతంగా బతకొచ్చని తల్లి తమ్ముడు భావించారు. ప్రమాదవశాత్తు చనిపోయాడని అందరూ అనుకుంటే డెత్ బెనిఫిట్స్ కూడా లక్షల్లో వస్తాయని లెక్కలు వేశారు. కూతురికి ఉద్యోగం, తమకు రాజయోగం, లక్షల్లో ధనమూ వస్తుందని చిట్టాపద్దులన్నీ సరిచూసుకుంది తల్లి పద్మ. తమ్ముడు కూడా ఇదే రకంగా ఆలోచించాడు. బావ హత్యలో తాను పాత్రధారయ్యాడు. చివరికి జైలు పాలయ్యాడు. తల్లి తమ్ముడిది ధనాసైతే ప్రియుడిది మోజు. తమ ఇల్లీగల్ అఫైర్ కు అడ్డు తగులుతున్న జగదీష్ ను చంపేస్తే ఇక హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాడు. చంపితే పోలీసులు పట్టుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా నాగరాజుకు లేకపోయింది. ఒకవేళ ఆమెతో కలిసి జీవించాలి అనుకుంటే విడాకులు ఇప్పించైనా కలిసి సాగొచ్చు. ఇద్దరూ రెండో వివాహం చేసుకోవచ్చు. అటు జగదీష్ కూడా ప్రాణాలతో ఉండేవాడు. అతను ఏదో ఒక దారి చూసుకునేవాడు. పిల్లలు కూడా తండ్రి లేని వారయ్యేవారు కాదు. కాని నిందితుడు నాగరాజు మాత్రం ఏదైతే అదయిందని కుట్రకు తెగించాడు. ప్రియుడు నాగరాజుకు ఆల్రెడీ పెళ్లయింది. ఇంట్లోనూ ఈ వివాహేతర సంబంధం చిచ్చురేపింది. భార్య పదే పదే పోరు పెట్టేది. చెడు తిరుగుళ్లు మానకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పెద్దలతోనూ వార్నింగ్ ఇప్పించింది. అయినా నాగరాజు వినలేదు. ఇల్లీగల్ అఫైర్ వదులుకోలేదు. ఇంట్లో గొడవలు మొదలడంతో జగదీష్నే లేకుండా చేద్దామన్న కీర్తి ఆలోచనకు సయ్యన్నాడు. తన బ్యాచ్ మొత్తాన్ని జగదీష్ హత్యకు దింపాడు. జగదీష్ మర్డర్ కు నాగరాజు స్నేహితులు సోపరి శివ, కాకునూరి సుధాకర్, మోహన్ గౌడ్ సహకరించినట్టు పోలీసులు తేల్చారు. వీరిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును అంతా విచారణ చేసిన తర్వాత మాకు మొత్తం ఒక 7 మంది నేరస్తులు ఈ ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్ని ఈ జగదీష్ అనేటటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని మాకు నిర్ధారణ అయింది. ఈ 7 మందిలో ఈరోజు 6 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. కీర్తి, నాగరాజు, సాయి కుమారు, పద్మ, శివ, సుధాకర్, ఈ 6 అరెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గౌడ్ అనే అతను మాత్రం ఈరోజు అబ్స్కాండింగ్లో, ఆయన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం ఈ కేసు. ఇక భార్య కీర్తి కథే వేరు. భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, 2 చక్కని పిల్లలు. భర్తకు గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. పిల్లలను కూడా బాగా చదివిస్తున్నాడు. హాయిగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత. కాని పక్కచూపులు చూసిందే. కాపురాన్ని కక్కావికలం చేసుకుందే. ప్రియుడితో క్షణిక సుఖాలకు అలవాటు పడి 100 ఏళ్ల జీవితాన్ని బలిపీఠం ఎక్కించింది. తండ్రి లేడు, తల్లి జైల్లో. పాపం పిల్లలే అనాథలయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో అమ్మమ్మ వాళ్లు కూడా పిల్లలను చూసుకుంటూ ఉంటారు. కాని అమ్మమ్మ కూడా జైలు పాలైంది. తండ్రిని చంపడంలో తాను పాత్రధారి అయింది. పిల్లల వేదన అరణ్య రోదనైంది. ఇక ఇప్పుడు వీరిని చూసుకునేదెవరో, చదివించేదెవరో, తల్లి తండ్రి లేని లోటును తీర్చేదెవరో అంటూ గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరయ్యారు. చివరికి ఏం సాధించారు? ఏం ఒరగబెట్టారు? ప్రియుడితో జీవితాంతం ఉండాలని చెట్టంతటి భర్తను కడతీర్చిన కీర్తికి ఏం దక్కింది? అపకీర్తి తప్ప, జైలు గోడలు తప్ప. ప్రియుడు ఊచలు లెక్కేస్తున్నాడు. ఈమెకు అదే జీవితం. నాగరాజు కుటుంబం కూడా వీధిన పడింది. మంచిగున్నటువంటి సంసారం, భార్య, భర్త, 2 పిల్లలతోని మంచి సంసారము. భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. మంచి సంసారాన్ని కీర్తి ఈ అక్రమ సంబంధం ఏర్పరచుకొని భర్తను చంపుకోవడం జరిగింది. భర్తను చంపడం వల్ల పిల్లలు అనాథలవుతారు, కుటుంబం నాశనం అవుతుంది. అదేవిధంగా నాగరాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఈ అక్రమ సంబంధం వల్ల జైలు పోతున్నాడు. ఆయన కుటుంబం మీద కూడా రోడ్డు పడుతుంది. అంతేకాదు, భర్త ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కొట్టేయాలని చూసినా ఇప్పుడు అదీ రాదు. రెంటికి చెడ్డ రేవడంటే ఇదే. వివాహేతర సంబంధాలకు అంతిమ తీర్పు ఇలాగే ఉంటుందని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.